ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఆ సంపాదన నేను 11వ సంవత్సరంలో స్టార్ట్ చేసిన. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మా బావగారు హైదరాబాద్లో ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సినిమా ముహూర్తాలు. ఫస్ట్ సినిమా ముహూర్తం ప్రాణ స్నేహితులు అపోలో హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్. ఏది కృష్ణంరాజు గారు, మురళీమోహన్ గారు స్నేహాని కన్నా మిన్న లోకాన లేదురా అనే సాంగ్, అది ఫస్ట్ సినిమా ఇన్ హైదరాబాద్ ముహూర్తం. అప్పటికి చెన్నైలోనే ఉంది ఇంకా సినిమా ఇండస్ట్రీ. అప్పుడు నేను ఇక్కడ పూజలు చేయడం సెలవుల్లో వచ్చి, సో అట్లా రన్ చేస్తూ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో 10th చదువుకొని లాలాపేట్ గడీస్ స్కూల్లో, నెక్స్ట్ ఇంటర్ ఠాగూర్ జూనియర్ కాలేజ్ చదువుకొని, డిగ్రీ ఎస్పీ కాలేజ్ సర్దార్ పటేల్ కాలేజ్ చదువుకొని, డిగ్రీలో నేను సికింద్రాబాద్కు నేను ఏబీపీ ప్రెసిడెంట్గా పనిచేసాను. అయితే నాకు ఎక్కడ అంటే సినిమా ఇండస్ట్రీలో ఈ గౌరవము, సినిమా పూజలు చేసినప్పుడు ముహూర్తాలు పెట్టినప్పుడు గౌరవము, ఇవన్నీ చూసిన తర్వాత నాకు కింగ్ అంటే ఎప్పుడు ఇష్టం లేదు, కింగ్ మేకర్ అంటే ఇష్టం. సో మొదటి నుండి నా గోల్ కింగ్ మేకర్. రెండవది ఏంటంటే మా నాన్నను చూసిన సందర్భంలో మా నాన్నగారు గుడి నుండి బయటికి వస్తున్నప్పుడు జనాలు నమస్కారం పెట్టడం అంటే ఒక పెద్ద పూజారికి ఇచ్చే విలువ. సో అది నన్ను ఎటువైపు తీసుకెళ్ళింది అంటే జనాలతోని నమస్కారం పెట్టించుకోవాలి, జనాలతోని గౌరవం సంపాదించుకోవాలి అనేటువంటిది చిన్నప్పుడే నా మైండ్లో పడిపోయింది. నలుగురు మిమ్మల్ని గుర్తించాలి అనేది నా మైండ్లో పడిపోయిన తర్వాత నేను ఏం చేసిన అంటే ఇంకా ఇంచుమించు 2004 వరకు నేను సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాల్లోనే ఉన్నా. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక ఆయన బావమరిది చంద్రప్రతాప్ రెడ్డి గారు అని ఉండేవారు, చనిపోయినారు ఆయన. సో ఆయన నాకు చాలా క్లోజ్ అయినప్పుడు అక్కడ నుండి నేను జ్యోతిష్యంలోకి ఎంటర్ అయ్యి, అప్పుడు నేను అన్ని ప్రామాణికం జ్యోతిష్యం తీసుకొని, అప్పటికే జ్యోతిష్యం వచ్చు నాకు, కానీ ఇంకా నా ప్రొఫెషన్ను మార్చుకొని నేను జ్యోతిష్యంలో ఫిక్స్ అవ్వాలి అని నేను ఎంటర్ అయినా. అంటే ఇక నేను అప్పుడు ఎన్నుకున్నా 2004లో నేను ఫిక్స్ అయిన ఏంటంటే జ్యోతిష్యం అనేది ఇంకా నేను ఫైనల్, నేను ఇదే నేర్చుకుంటా. అంటే జ్యోతిష్యం అనే సబ్జెక్ట్ ని డెప్త్ గా వెళ్ళి దాంట్లో నేను ఆలోచన చేసింది ఏంటంటే జ్యోతిష్యం అందరు చెప్తారు. సో ఆ టైంలో కొంతమంది మీద మనం ఇన్స్పిరేషన్ అవుతాం. ఉదాహరణ, నేను పరిటాల గారి ఇంట్లో పూజ చేసేవాడిని, నేను చిన్నప్పుడే పూజ చేసేవాడిని. ఆయనను చూసినప్పుడు 100 మంది గన్మెన్లు, 100 మంది సెక్యూరిటీ, సునీతమ్మ వాళ్ళందరికీ వండి పెట్టడం, అంటే చాలా ఫ్యామిలీస్ చాలా దగ్గర నుండి, ఎందుకంటే చాలా చాలా దగ్గర నుండి చూసినటువంటి నాది సబ్జెక్ట్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్నంత జనాలు అప్పుడు లేరు, ఇంత క్రౌడ్ లేదు. ఉదాహరణ, నేను పద్మలయ స్టూడియోలో నాయిల్లే నా స్వర్గం అని సినిమా షూటింగ్ అవుతుంటే దివ్యభారతి నేను కలిసి నా 2 వీలర్ మీద తిరిగేది రోడ్డు మీద. అంటే ఆమె టీ తాగడానికి బయటకు వచ్చేది, అంటే అసలు ఇంత లేదు క్రౌడ్. సో అట్లా మెల్లిగా మనకి ఏమర్థమైందంటే ఈ సబ్జెక్టును మనం ఎట్లా బయటికి తీసుకురావాలి అంటే, సెలబ్రిటీస్ మనతో తిరుగుతున్నారు. సో ఒక సమాజంలో ఒక సెలబ్రిటీకి వచ్చే కష్టాలు ఏంటివి అంటే, నాది నార్మల్ కాదు. నేను అనేది ఏంటంటే, చాలామంది డబ్బు లేకపోవడం కష్టాలు అనుకుంటారు, కానీ డబ్బు ఉండడం కష్టం. దాన్ని అంచనా వేయాలి అంటే దాంట్లోకి వెళ్ళి మనం పరకాయ ప్రవేశం చేసి చూడాలి. అందరూ ఏం చూస్తున్నారు అంటే సమాజాన్ని గొప్పతనంగా చూస్తున్నారు. నేను గొప్పతనంగా చూడట్లా, ఆ వ్యక్తికి ఉండే కష్టాన్ని చూస్తున్నా. వేణుస్వామి ఒకటే పాయింట్, జరగబోయే నష్టాన్నే చెప్తాడు. వేణుస్వామి మోటివేషనల్ స్పీకర్ కాదు. మంచి నాన్న సమాజంలో చాలామంది ఉన్నారు, పోండి చెప్తాడు, మీరు సీఎంలు అవుతారు. మీకు విషయం తెలుసా, నా దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది, జాతకం చెప్పండి గురువు గారు అంటారు. నేను హీరోయిన్, నీ జీవితంలో హీరోయిన్ కావు. డిసప్పాయింట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా మనం ఏం చెప్తున్నాం, ఒక బోటికి పెట్టుకోండి అంటే నీకు నేను ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు. ఆ అమ్మాయి ఏమంటుంది, నేను రష్మికను దొక్కేయాలి, నీకంత సీన్ లేదంట. ఇట్లనే మన ఇద్దరం ఎట్లయితే ఇంటర్వ్యూ చేస్తున్నామో అట్లనే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను, పేర్లొద్దు, అతను వచ్చిండు నా దగ్గరికి. వచ్చినప్పుడు ఇట్లనే నేను కార్లో పోతుంటా అంటే, నా కారు ఎక్కువ అన్నాడు, ఎక్కడన్నా డ్రాప్ చేయాలి, నా కారు ఉంది ఆల్రెడీ, డ్రాప్ చేయాలి. 70 లక్షల కారు ఎక్కుదాం పా అన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అన్నా. ఎంబడే సంవత్సరం తర్వాత నీ బండి ఉండదు, నీ బండిలో పెట్రోల్ ఉండదు పో అన్న. వెంకటేశ్వర స్వామి వారి మీద ఒట్టు, అవతం కాదు. ఇదే మాట మాట్లాడినా. నా సంఘం నీకు తెలియదు, 10 కోట్లు పెట్టి ఇల్లు కడతా అన్నాడు. కట్టుబోయి కట్టు, నేను ఒకటే చెప్తాను, నీ జాతకంలో నీకు ఈ కారు ఉండదు, నీ తన పెట్రోల్కు పైసలు ఉండవు, కథ నువ్వు బిస్కెట్ నీ లైఫ్ పో అని చెప్పిన. సంవత్సరం తర్వాత తెలంగాణ పార్టీ భవన్ పక్కకు మోర్ మెడికల్ హాల్ అని ఒకటి ఉంటుంది, మోర్ మెడికల్ హాల్. అందులో నేను మందులు కొంటున్నా. నా పక్కకు ఒక ఆయన వచ్చి నిలబడ్డాడు. నమస్తే పంతులు. నమస్తే, ఎవరు? పలానా రోజు ఆడ కలిసినాం మనం. అవును, ఏం సంగతి, ఎట్లును? అయిపోయింది పంతులు. ఏమైంది? ఆల్టో కార్లు వచ్చిన.